అండి, దండాలండి. నేను మీ ఆసుంటారు అబ్బాయినండి. మనది ఈగో జిల్లా అయినా నాకు మాత్రం కొంతంత ఈగో తక్కువేనండి. ఓయ్, అసలు ఈగో జిల్లా అంటే ఏంటనుకుంటున్నారా? అదేనండి, మన ఈస్ట్ గోదావరి జిల్లా. కొంత ఎటకారం ఎక్కువ ఉన్నా అందరినీ ఆప్యాయంగా అల్లుకుపోతామండి. అసలు విషయం ఏంటంటే, ఈరోజు మీకు మంచి వంటకం చూపెడదాని వచ్చానండి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకోండి. అదేనండి, తాటికాయలు లేదంటే తాటప్పలు కూడా అంటాం అనుకోండి. మేము ఏం చేయాలంటే ఫస్ట్నే తాటికాయ తీసుకుని దానిపై నల్లం తొక్కవలు చేసి ఇలా టెంకలను ఒకదానికొకటి గట్టిగా కుళాయి దగ్గర నీళ్ళ కోసం అమ్మలక్కలో గట్టిగా కొట్టుకొని చూసారా, బిందులు సొట్టేటట్టుగా అలా ఒకదానికొకటి టెంకల్ని గట్టిగా కొట్టుకోరండి. ఇలా ఆ టెంకల్ని తీసుకుని ఇగో ఇలా అన్నవరపు గిన్నెలు ఉంటుంది చూసారా, దాన్ని ఇలా బోర్లో పెట్టి లేదనుకోండి మనకి కరెంట్ తురుపుకునేది ఉంటుంది చూసారా, కరెంట్ తురుపుకునేది దాన్నైనా తీసుకొచ్చండి. సో ఇలాగా మొగుడు తాగి వచ్చినప్పుడు మా పక్కింటి పంకజం అలా ఆయన జుత్తు పట్టుకుని అరగదీసేద్దాం నేలకేసి, అలాగే మనం దీనికి వేసి అరగదీసేసి అలా ఆయన్ని అరగదీసినప్పుడు తాగిందంతా బయటకు వచ్చేద్దండి. అలాగే దీన్ని అరగదీస్తే కూడా మనకు గుజ్జు అంతా బయటకు వచ్చేద్దండి. ఇగో ఇలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఈ గుజ్జుకి తగినంత బెల్లం వేసేసుకుని గుజ్జుకి తగినంత వరిపిండి కూడా కలిపేసుకుని ఇలా ఉండల కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఈ లోపల ఏం చేద్దామంటే అండి, ఒక స్టవ్ వెలిగించుకుని దాని మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టినాం చూసారా, దాన్ని ఏం చేస్తానంటే అండి నెమ్మదిగా ఇలా గాలిలా చేసేసుకుని అట్లా నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని పాపం చేసిన వాళ్ళు నెమలోకంలో నూనెలో బాగా దోరగా వేయించున్నారు కదండి, అలా ఇట్లని కూడా దోరగా వేయించేసండి ఆ పక్కతో బయటికి తీసి అలా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి నా సామి రంగా. అమృతం అంటే ఇదేనా అన్నట్టు ఉంటుందండి అండి. ఎక్కువ తినేసి మంచిలు తాగేకండి తర్వాత కాలగొట్టినే కాపురం పెట్టాల్సి వస్తుందండి. ఉంటాను మరి.